అడుగు రైతు కోసం చూపు పశు సంపద రక్షణ కోసం పశు వైద్య శిబిరాల్లో పాల్గొన్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా పక్షపాతిగా అడుగులు వేస్తున్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మరోసారి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. పశువుల ఆరోగ్య రక్షణ ద్వారానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆకాంక్షిస్తూ నియోజకవర్గంలో పశు వ్యాధి నివారణ కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. నరసరావుపేట మండలం అరవపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆయన స్వయంగా ప్రారంభించి క్షేత్రస్థాయిలో పశువుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మాట్లాడుతూ వైద్య వృత్తిలో అపార అనుభవం ఉన్న నాయకుడిగా వ్యాధి వచ్చాక చికిత్స కంటే రాకుండా అడ్డుకోవడమే విజ్ఞత అని రైతులకు దిశానిర్దేశం చేశారు. గాలికుంట వ్యాధి సోకటం వల్ల పశువులు తీవ్ర అస్వస్థతకు గురై పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని, ఇది పాడి రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ టీకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని, ఏ ఒక్క పశువు కూడా టీకా తీసుకోకుండా మిగిలిపోకూడదని అధికారులను కట్టుదిట్టంగా ఆదేశించారు. అనంతరం అరవపల్లిలో నిర్వహించిన ప్రత్యేక పశు వైద్య శిబిరంలో కూడా ఎమ్మెల్యే గారు పాల్గొని రైతులతో ముచ్చరించారు. తమ సమస్యలపై అవగాహన కలిగి స్వయంగా గ్రామాలకు వచ్చి పశువుల ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే గారి చొరవను అరవపల్లి గ్రామస్తులు, పాడి రైతులు కొనియాడారు. డాక్టర్ అరవింద్ బాబు గారు తమ ఎమ్మెల్యేగా ఉండటం తమ అదృష్టమని ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అధికారులు, స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.